హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ను తొలగించాలని హైకోర్టు ఆదేశించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ లాంటిదని వ్యాఖ్యానించారు. హైడ్రా సంస్థను పూర్తిగా రద్దు చేయాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. హైడ్రా వ్యవస్థ హిట్లర్ తరహా విధానాలకు ప్రేరణగా ప్రారంభమైందని, హైడ్రాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. రంగనాథ్ ని తొలగించాలని చెప్పి హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఇది రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగతమైనటువంటి ఒక బాధ్యతగా వారు వహించాల్సిన అవసరం ఉన్నది. హైడ్రా అనే సంస్థ హిట్లర్తోని ప్రేరితమై ఈ హైడ్రా సంస్థ తీసుకొచ్చినట్టు అని చెప్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ. మరి ఈ హైడ్రా బీదవాళ్ళ ఇల్లు కూలగొట్టడము, పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టేతో పాటు నిన్న గృహప్రవేశం చేసుకుంటే ఈ రోజు ఇల్లు కూలగొట్టడము, పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా ఈరోజు హైడ్రా వచ్చినప్పటికీ బాధపడుతున్నారు. ఏ ఒక్క పెద్దవాళ్ళ ఇల్లు కూలగొట్టలేదు. అదేవిధంగా ఎంఐఎం లాంటి ఒక సంస్థ వాళ్ళ సంస్థను మాత్రం ఎంత ఎఫ్టీఎల్ని వాళ్ళు వైలేట్ చేసినా కూడా లేదు. అయితే ఈరోజు ఒక 63 టైమ్స్ కంటెంప్ట్ ఎదుర్కొంటున్న రంగనాథ్ గారు. అదేవిధంగా ఈ యొక్క ప్రస్తుతం ఉన్న హైకోర్టు ముందున్న కేసులో 3 సార్లు కంటెంప్ట్ పిటిషన్ వారి ముందు రావడం జరిగింది. రంగనాథ్